సర్వాధికారి జీవాధిపతివి దేవుడు నాయన. ఆకాశమే సింహాసనం, ఈ భూమి మీ పాదపీఠము. ఆకాశ మహాకాశములు పట్టజాలన దేవుడవు ప్రభువా. జగత్తుకు పునాది వేయబడక మునిపే మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ప్రణాళికలు, మీ నిర్ణయాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకులంగా మేము అందరము దొడ్ల వారి వంశాన్ని బట్టి నాయన, వారి వంశములను ప్రతి కుటుంబాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రత్యేకంగా అట్లా వెంకటేష్ గౌడ్ అయ్య గారిని అయ్యా తండ్రి వారి నాయన భార్యను బట్టి, అయ్యా కుమారుడు కుమార్తె నాయన బిడ్డలను బట్టి వందన సమర్పణ చేయించున్నాం. ఈ ప్రాంతంలో అనేకులు సమాజానికి సేవ చేయడానికి నాయన ఈ కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు, లేవనెత్తారు. మీకే మహిమ కలుగునుగాక. ఈ దినాన తండ్రి రాము నాయన రామకృష్ణ గౌడ్ గారు హ్యాపీ బర్త్డేని బట్టి మీకు స్తోత్రాలు. గత కాలమంతయు గడిచిన సంవత్సరం అంతయు నాయన మరి ప్రభు ప్రతి పగలు రాత్రి కంటిరెప్పు వలె కాపాడినారు. క్షేమకరమైన ప్రాణాలు ఇచ్చారు, మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, కుటుంబాన్ని బిడలను ఇచ్చారు నాయన. నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ఈ దినమును మరి తండ్రి వారికి మీరు ఇస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి, శక్తిని, బలాన్ని, పుష్టిని, దీర్ఘాయునిచ్చి తృప్తిపరచండి అయ్యా తండ్రి. వారు 4వ తరాన్ని చూసేలాగిన అట్టి ఆయుష్ వారికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ కుటుంబం అంతా ఒకానొక దినాన వీరి పేర్లు పరలోకమునందు జీవ గ్రంథమందు కనబడు భాగ్యము దయచేయము నాయన. ఇంకా భూ సంబంధంగా, రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఇంకా లేవనెత్తండి. అడ్డుల ఆటంకాలు యేసు నామములో తొలగిపోవునుగాక, మార్గములు సరళమవునుగాక, కృప కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, జయము కలుగునుగాక, వెలునుగాక. ఈ యావత్ కుటుంబాన్ని లక్ష్యంగా రాము గారు నాయన ఈ మార్గాల త్రోవలకు అప్పగిస్తున్నాం, మీ చిత్తానికి ఉద్దేశాలకు అప్పగిస్తున్నాం. మీ కృపల కాపుదల భద్రత ఏలుబడి మీ రాజరికానికి అప్పగిస్తున్నాం, మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నాం. మీ ఆత్మ చేత వారు నిత్యము నడిపించబడుదురుగాక. యేసుక్రీస్తు వారి నామం పేరిట తండ్రి దీవించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.